కలుషిత ఆహార ఘటనకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ విశాఖ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనం విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్ దగ్గర పిల్లల వార్డు దగ్గర ఉన్నాం. ఈ కింగ్ జార్జ్ హాస్పిటల్ పిల్లల వార్డులో 9 మంది, ప్రస్తుతం 12 మంది మొత్తం చిన్నారులు ఉన్నారు. కోటవరట్ల మండలం కైలాసపట్నం వద్ద ఒక క్రీస్తు సంఘం చెందినటువంటి వసతి గృహంలో జరిగినటువంటి విషాహార ఘటన వల్ల 27 మందికి ఇబ్బంది కలిగింది. దానిలో 4 మృతి చెందారు. నిత్య, జాషువా, భవానీ, శ్రద్ధ అనే 4 చిన్నారులు మృతి చెందారు. మిగిలినటువంటి వారికి వైద్య సదుపాయం అందిస్తున్నారు. నర్సీపట్నం ఏరియా హాస్పిటల్, అనకాపల్లి ఏరియా హాస్పిటల్, అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి పాడేరు ఇతర ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ నుంచి మెరుగైన వైద్య సేవల కోసం 12 మంది చిన్నారుల్ని విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ తీసుకొచ్చారు. కొద్దిసేపటి క్రితమే 12 మంది చిన్నారులు కూడా కింగ్ జార్జ్ హాస్పిటల్ చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి 12 మందిలో ఒకరి పరిస్థితి కొంచెం వెంటిలేటర్ మీద ఉన్నారు, కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంది. అయితే వైద్యులు మాత్రం నిలకడగా ఉందని తెలియజేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వచ్చి వారి యొక్క సంబంధించినటువంటి వైద్య సేవల వివరాలు అడిగి తెలుసుకుని వైద్యులకి ఆదేశాలు జారీ చేశారు, వారికి చక్కటి వైద్యం అందించాలని. అలాగే కేజీహెచ్ వైద్య ఉన్నతాధికారులు కూడా లోపలే ఉండి ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చినటువంటి 12 మంది చిన్నారుల యొక్క ఆరోగ్య సంబంధించిన అంశాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు, అత్యవసరమైనటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం మనతోటి కోటవర్ట్ల మండలం సమీపంలో మాజీ ఎమ్మెల్సీ దండుమేని సూర్యనారాయణరాజు ఉన్నారు. వారు ఆ ప్రాంత పరిస్థితులు బాగా తెలిసిన వారు. అలాగే ఈ సంఘటనను తెలుసుకుని చిన్నారులను చూసి ఇప్పుడే బయటకు వచ్చారు. వారితో మాట్లాడదాం. 12 మందిని చూశారు కదా, ఎలా ఉన్నారు లోపల? మన నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ నుంచి మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కి 12 మందిని తీసుకురావడం జరిగింది. ఆ కుటుంబాలు వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ 12 మందిలో 11 మందికి ఎటువంటి ఇబ్బంది ఉన్నట్టు కనిపించడం లేదు. ఒకరిని మాత్రం వెంటిలేటర్ మీద ఉన్నారు. వారు కూడా డాక్టర్ని అడిగితే నిలకడగా ఉంది, ప్రమాదం లేదని చెప్తూ ఉన్నారు. ఈ యొక్క సంఘటన కోటవరట్ల మండలం కైలాసపట్నం గ్రామంలో ఒక సంస్థ వారు ఒక 95 మంది పిల్లల్ని వాళ్ళకి భోజన సదుపాయం చేస్తూ గవర్నమెంట్ స్కూల్స్లోనే, ఒకటి కోటవరట్లో ఉన్నటువంటి గొల్లపేటలోని, అదే కైలాసపట్నంలో ఉన్నటువంటి రాజగోపాలపురంలోని, మూడవది కైలాసపట్నంలోని, ఇంకా కూడా 2 పిల్లల్ని మన జూనియర్ కళాశాలలోని చదువుతూ రాత్రి భోజనాలు వాళ్ళు ఏర్పాటు చేయడం దగ్గర సంవత్సరం 2 సంవత్సరాల బట్టి జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈవేళ జరిగినటువంటి కార్యక్రమం చాలా దురదృష్టకరమైనటువంటి కార్యక్రమం. ఎవరైనా పుట్టినరోజులు కానీ ఏదైనా ఫంక్షన్లు చేసుకుంటే ఈ పిల్లలతో చేసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో అక్కడికి వచ్చి ఏదో అల్పాహారమో లేకపోతే భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. శనివారం జరిగిన సంఘటన ఏమిటంటే, మొట్టమొదట హెల్ప్ లైన్ అనేటువంటి ఒక వాళ్ళు నక్కపల్లి నుంచి వచ్చి అక్కడ సమోసాలు, 5 స్టార్ చాక్లెట్లు ఏదో ఇచ్చి పంచిపెట్టుకొని వెళ్ళారు. ఈవినింగు ఎవరో ఒకరు, అది పందూరు అంటున్నారు, పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. పందూరు గ్రామం నుంచి కొంత మెటీరియల్, రైసు, అలాగే బిర్యానీ, అలాగే కర్రీసు పట్టుకొచ్చి పెట్టడం జరిగిందని తెలుస్తుంది. వాళ్ళు మరి మధ్యాహ్నం తిన్నటువంటి ఆహారం వల్ల కలుషితమైందా, రాత్రి తిన్నటువంటి ఆహారం వల్ల కలుషితమైందో పూర్తిగా ఇంకా ఎంక్వైరీలో తేలవలసి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మా ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఆ పిల్లలకి ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా నా వ్యక్తిగతంగా కానీ లేకపోతే మా సంస్థల ద్వారా కానీ మరణించినటువంటి 4 పిల్లలకి కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గవర్నమెంట్ బాగా స్పందించి వెంటనే వాళ్ళకి వైద్య సదుపాయాలు అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క కుటుంబానికి వెళ్ళి నేను పరామర్శించడం జరిగింది. వాళ్ళు చెప్పిన విషయాల్ని
ఈవేళ మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఏమంటారంటే ఇప్పుడు బయట ప్రాంతం నుంచి వచ్చిన ఆహారం ఎందుకంటే ఆహారం ఆ రోజు శనివారం సాయంత్రం వారికి వాంతులు వచ్చాయని చెప్తున్నారు. అయితే శనివారం సాయంత్రమే కనుక కొంత వైద్య సేవలు అందించుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనేది కూడా మరొకటి వినిపిస్తుంది. శనివారం సాయంత్రం ఒకళ్ళిద్దరు తప్ప ఎవరికి అలాంటి పరిస్థితి రాలేదు. ఆదివారం నాడు 3-4 గంటల తెల్లవారుజాముని కొంచెం ఎక్కువ పేషెంట్స్ వస్తే ఆ వచ్చిన 4-3 కూడా హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది ఆ యొక్క సంస్థ వారు. మిగతా వాళ్ళందరినీ కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. చాలామంది ఏమిటైందంటే ఈ 95 మందిలో చాలామంది ఆ దూర ప్రాంతాలు చింతపల్లి, పాడేరు, ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు కాబట్టి ఆ పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు భయాందోళనతో తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. తీసుకుని వెళ్ళిపోయాక సరైన ఇన్ఫర్మేషన్ మాకు రాలేదు. వస్తే వెంటనే మేము కూడా దాంట్లో భాగస్వాములు అయ్యి వాళ్ళకి మంచి వైద్యం అందించేటువంటి ఏర్పాట్లు చేద్దాం. అలాంటి అక్కడికి వెళ్ళిపోయి డెత్ అయిందాక కూడా ఈ విషయం మాకు తెలియలేదు. తెలిసాక వెంటనే ఆ తల్లిదండ్రులు ఫోన్ చేసి ఎవరెవరికి ఏ ఇబ్బంది ఉందో అందరినీ కూడా తీసుకొచ్చి దగ్గర ఉన్నటువంటి వైద్య సదుపాయాన్ని అందించడం జరిగింది. అందులో బాగా ఇబ్బందిగా ఉన్నటువంటి ఇవాళ కేజీహెచ్కి తరలించారు. అలాగే ఏరియా హాస్పిటల్ నర్సీపట్నంలో ఉన్నారు. అలాగే పాడేరు, చింతపల్లి హాస్పిటల్స్లో కూడా ఉన్నారు. ఈ ఒక 27 మంది వరకు ఈ యొక్క ఇబ్బంది కలిగినట్టు మాకు ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. ఇది ప్రస్తుతం అయితే విశాఖపట్నం కేజీహెచ్కి 12 మందిని ఉన్నత వైద్యం అందించడం కోసం ఇక్కడ తీసుకొచ్చారు. నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో కొందరున్నారు, అలాగే అనకాపల్లి ఏరియా హాస్పిటల్లో మరికొందరున్నారు. ముఖ్యంగా ఈ సంఘటన మీద ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించారు. జిల్లా కలెక్టర్ని ఆదేశించారు తక్షణమే వైద్య సేవలు అందించారు. అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కూడా అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ ప్రత్యక్షంగా వారు దీని మీద విచారణ చేస్తున్నారు. మరోవైపు అనకాపల్లి జిల్లా విద్యాశాఖ కూడా డిఈఓ ఆధ్వర్యంలో పూర్తిగా సంఘటన ప్రాంతానికి ముఖ్యంగా కైలాసపట్నం ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూడా విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు నర్సీపట్నం చెందినటువంటి ఆర్డీఓ కూడా నర్సీపట్నంలో ఏరియా హాస్పిటల్ వెళ్ళి అక్కడ ప్రత్యక్షంగా ఉండి నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో వైద్య సేవలు పొందుతున్నటువంటి చిన్నారుల యొక్క పరిస్థితి కూడా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో ఉన్నతమైన వైద్యం అందించేటువంటి ఉద్దేశంతో హుటాహుటిన నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ నుంచి 12 మందిని విశాఖ కేజీహెచ్కి తీసుకొచ్చారు. విశాఖ కేజీహెచ్లో ఇప్పటికే పిల్లల వైద్య విభాగం చెందినటువంటి అధికారులు ప్రత్యేక బృందంగా ఏర్పడి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఘటన మీద పూర్తి విచారణ చేయాలని కొద్దిసేపటి క్రితమే బీజేపీ నేతలు కూడా ఇక్కడికి వచ్చి వారు కూడా డిమాండ్ చేశారు. పూర్తి విచారణ చేయాలి. చిన్నారులకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన అంశము, 4 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన మీద కూడా చాలా బాధను వ్యక్తం చేస్తారు. మరోవైపు ఈ సంఘటన అంతా కూడా అనకాపల్లి జిల్లాలో జరిగింది కాబట్టి అనకాపల్లికి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ కూడా ఇప్పటికే అధికారులని ఫోన్లో వారితో మాట్లాడడం జరిగింది. సంఘటన ఏం జరిగింది, వారికి కావాల్సిన సహాయ కార్యక్రమాలు కూడా అందించాలనేటువంటి అంశాన్ని కూడా వారు ఆదేశించారు. అయితే ప్రస్తుతం విశాఖ కేజీహెచ్లో 12 మంది చిన్నారులకి వైద్య సేవలు అందుతున్నాయి. 11 మంది వారి పరిస్థితి అయితే నిలకడగా ఉందని కొద్దిసేపటి క్రితమే కేజీహెచ్ ఉన్నత వైద్యులు చెప్పారు. అయితే ఒకరి పరిస్థితి మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ వారి ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.